చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 54,000 ఎకరాలను పూర్తిగా డెవలప్ చేసేసినట్టు ఇక అదనంగా 44,000 ఎకరాలు తప్పకుండా కావాలి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు కలరింగ్ ఇస్తున్నారే. దీంట్లో అంట 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది 1,850 ఎకరాలు. భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది 2,200 ఎకరాలు అనుకుంటా. ఇక్కడ మన గన్నవరంలో ఎయిర్పోర్టుకు ఉన్నది 1,250,000 ఎకరాలు కావచ్చు. మరి చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. విశాఖపట్నం ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ యాజ్ ఆఫ్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం భోగాపురానికే 2,200 ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా? అంత బిజినెస్ ఇక్కడ ఉందా? అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా? ఇప్పటికే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టుకు గాను వస్తున్నది కేవలం 90% ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఏటీఆర్స్. ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా, చిన్న ప్లేన్లు, బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి. కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దాంట్లో. అలాంటి ప్లేన్లే వస్తున్నాయి. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము. సార్ ఇక్కడికి వచ్చేవి అన్నీ మోస్ట్లీ 90% ఏటీఆర్సే. ముందు అది బాగు చేయండి. ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ని బాగు చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్కి, ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్కి, ఈ జనానికి మీరు మేలు చేయండి. పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు. ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టునే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అదేదో పనికే రానట్టు, ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు. సబబేనా? ఇక 2,500 ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగు, లండను లాంటి సిటీస్లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. మనకెందుకండి 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడట ఒకడు. మనకు ఫీజు రీయింబర్స్మెంట్కైనా, మన ఆరోగ్యశ్రీకైనా, కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా? మనం కట్టుకుంటున్నామా? మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా. చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇంకో 2,500 ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఫస్ట్ ఫేజ్లో 54,000 ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 54,000 ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా? మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టనప్పుడు సెకండ్ ఫేజ్లో 2,500 ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్? చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది. దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం 95% ఆఫ్ దెమ్ ఆర్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం. కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 400 ఎంఓయూలు జరిగితే కేవలం 35 మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి.
మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది? మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు, అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు, మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని, గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు. ఇచ్చిన భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే 54,000 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు. ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు, పేపర్లో ఉందంటున్నారు. కానీ చాలామంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, ఎలక్ట్రిసిటీలు, గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని 11 ఏళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు. 11 ఏళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడొస్తాయని. వాళ్ళకే ఇవ్వలేదు. ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు? ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతులు భూములు ఇవ్వాలి? మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప, ఆ బెనిఫిట్ వాళ్ళకు కలగడం తప్ప, అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక, ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వక, సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించటం లేదా? నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం. మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకిచ్చిన వాగ్దానం. ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా, కేంద్రం కట్టాలి కదా, కేంద్రం ఇవ్వాలి కదా. మరి మోడీ గారు ఏం చేశారు? 10 సంవత్సరాల కింద చెప్పారు, చెంబుడు నీళ్ళు తెచ్చారు, తట్టడు మట్టి తెచ్చారు, శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టిపోయారు. ఆ తర్వాత 10 సంవత్సరాలలో కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కడతానని చెప్పారు. అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత, భారం నాది అన్నారు. మరి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలేమో గడప కూడా దాటవు. పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఒక సభ పెట్టారు. 25 బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఇక ఇన్సూరెన్సు కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే ఆ సభ అంతా సరిపోయింది. వాళ్ళు శాలువాలు వేసుకోవడము, ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము, ఇదే సభ అంతా ఇదే జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్గా మన రాష్ట్రానికి వచ్చారే, కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా? మరి దేనికి పొగిడారు? మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా? లేక పోలవరం ఎత్తు 45 మీటర్లకు కాకుండా 41 మీటర్లకే కుదించినందుకు పొగుడుతున్నారా? విశాఖపట్నం స్టీల్స్లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాన్ని నష్టాల పాలు చేస్తున్నందుకు పొగుడుతున్నారా? లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే ఇస్తున్నందుకు పొగుడుతున్నారా? దేనికి పొగుడుతున్నారు? కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అసలు మనకి ఏం అవసరం అండి అప్పులు?
ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే 54,000 ఎకరాలకు గాను 91,000 కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు సెకండ్ ఫేజ్లో సేకరిస్తే దానికి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మొత్తానికి 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న 91,000 కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు 26,000 కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా ఇంకొక 32,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ రుణాలు వస్తున్నాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే. ఫస్ట్ ఫేజ్కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్కి ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే అంటే 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా?